హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి మేము రీసెంట్‌గా బెంగుళూరు నుంచి కూర్గ్‌కి వెళ్ళామనమాట. 2 ఫ్యామిలీస్ వెళ్ళాము. ఇదొచ్చేసి మనం కూర్గ్‌కి వెళ్ళక ముందే కుషాల్ నగర్ అని ఉంటుంది. అక్కడ దీన్ని గోల్డెన్ టెంపుల్ అంటారు. దీన్ని నంబ్రోలింగ్ మానిస్ట్రీ అని కూడా అంటారనమాట. ఇది బుద్ధిజంకి సంబంధించింది. ఇక్కడ దలైలామా పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట ఇక్కడ. దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ 3000 ఎకర్స్ అయితే ఇచ్చింది. ఈ మానిస్ట్రీ మొత్తము ట్రెడిషనల్ బుద్ధిస్ట్ స్టైల్‌లో అయితే ఉంటుందనమాట. కలర్‌ఫుల్ పెయింటింగ్స్ తోటి, వాల్స్ తోటి. ఈ మానిస్ట్రీ లార్జెస్ట్ టీచింగ్ సెంటర్ అనమాట టిబెట్ బుద్ధిజం గురించి. దీన్ని 1963లో అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బుద్ధిజం డ్రెసెస్ ఉంటాయి కదండీ! ఆ డ్రెసెస్ ఏసుకొని చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. మనం స్టార్టింగ్‌లో చూసినవన్నీ కొంత షాపింగ్ ఏరియా అయితే, ఇంకొంత వాళ్ళుండే రూమ్స్ లాగా అనమాట. వాళ్ళ అకామిడేషన్ అదంతా. ఇక్కడ చూస్తున్నారు గదా! అవే డ్రెస్సుల్లో ఇది ప్రేయర్ హాలు. ఇక్కడ వాళ్ళు ప్రేయర్ చేస్తారు. చాలా అంటే చాలా బావుందండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి మనం ఎళ్తుంటే లాంగ్వేజ్ అయితే మనకి అర్థం కాలేదు. కానీ ఎక్కడ చూసినా గోడల నిండా కలర్ ఫుల్‌గా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు లోపలికెళ్ళినప్పుడు 3 స్టాచ్యూస్ అయితే ఉంటాయండి. ఫస్ట్ స్టాచ్యూ వచ్చేసరికి 60 ఫీట్ టాల్‌తో ఉంటుంది. అది బుద్ధ స్టాచ్యూ. ఇంకొకటి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి ఉంటుంది. అదొచ్చేసరికి 58 ఫీట్ టాల్ ఉంటుంది. ఒకటేమో అందులో గురు పద్మ సంభవ అని వాళ్ళది. నెక్స్ట్ ఇంకోటి బుద్ధ అమితావస్. ఒకవేళ తప్పుగా పలికితే ఏమనుకోకండి. అస్సలు నోరు తిరగట్లేదు. ఆ 3 స్టాచ్యూలయితే గోల్డెన్ కలర్‌లో ఉంటాయి. ఎక్కువ శాతం పెయింటింగ్స్‌లో గానీ, వాల్స్ కానీ, అక్కడ ఆర్కిటెక్ట్‌లో మొత్తం ఎక్కువ గోల్డెన్ కలరే యూజ్ చేసున్నారు. అక్కడైతే మేము కాసేపు వీడియో తీసుకొని, ఒక 10 మినిట్స్ కూర్చొని ప్రశాంతంగా మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేశామనమాట. నెక్స్ట్ అక్కడి నుంచి లంచ్ చేసేసి మేము గ్లాస్ బ్రిడ్జ్‌కైతే వెళ్ళాము. ఇది మేము వాయనాడ్‌లో ఆల్రెడీ చూసాము గ్లాస్ బ్రిడ్జ్. అదొక ఎక్స్‌పీరియన్స్. అది లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. ఇది కూడా లార్జ్‌గానే ఉంది. ఇది కూడా చాలా బావుంది. ఇక్కడ 360 డిగ్రీస్‌ది. మనం ఒక ₹100 కడితే మన మొబైల్ ఇస్తే వాళ్ళు ఇలా సెట్ చేస్తారు. అంతకుముందు ఎప్పుడు ఎక్కలేదండి. ఏ పోజ్ పెట్టాలో తెలీలా. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ తర్వాత రాజా సీట్ వ్యూ పాయింట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పార్క్ లాగా ఉంటది. అడ్వెంచరస్ అవి జిప్ లైన్స్ అవి కూడా ఉంటాయి లోపల. మేమైతే వాటికి ట్రై చేయలేదు. పిల్లలున్నారు కదా! నెక్స్ట్ అక్కడ ఏంటంటే వ్యూ పాయింట్ అనమాట. అక్కడక్కడ ఇట్లా ఎలిఫెంట్స్ తోటి లాన్ గాని ఒక పార్క్ లాగా అనుకోండి. అప్పటికే మాకు నైట్ అయిపోయింది. మ్యూజికల్ ఫౌంటైన్ అయితే వేశారు. ఓకే ఫ్రెండ్స్. ఇదైతే డే 1. నెక్స్ట్ డే 2 పార్ట్ కూడా వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మిస్ అవ్వకండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్